తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాస భవన సముదాయం గురువారం తెల్లవారుజామున ప్రారంభం కానుంది. ఉదయం 5:22 ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు గృహప్రవేశం చేస్తారు. ప్రస్తుతమున్న 2 భవనాలు, కొత్తగా నిర్మించిన సీఎం నివాసం, కార్యాలయం, సమావేశ మందిరం, ఈ 5 భవనాల సముదాయానికి ప్రగతి భవన్గా ప్రభుత్వం నామకరణం చేసింది. దీంతో పాటు వివిధ వర్గాలతో సమాలోచనలు జరిపే సమావేశ మందిరానికి జనహిత అనే పేరు ఖరారు చేశారు. సర్వహంగులతో సీఎం క్యాంపు కార్యాలయం సిద్ధమైంది. రేపు కొత్త క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు గృహప్రవేశం చేయబోతున్నారు. సుమారు 36 కోట్లతో నిర్మించిన ఈ కొత్త క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాలనకు సంబంధించిన అన్ని హంగులను సిద్ధం చేసింది R&B శాఖ. కొత్త జిల్లాలను ప్రారంభించిన రోజే మంచి ముహూర్తం పెట్టినప్పటికీ నూతన క్యాంప్ ఆఫీస్ రెడీ కాకపోవడంతో గృహప్రవేశం వాయిదా పడింది. సర్వహంగులతో కొత్త క్యాంప్ ఆఫీస్ని తీర్చిదిద్దారు. 36 కోట్లతో నిర్మించిన కొత్త క్యాంప్ ఆఫీస్లోకి సీఎం కేసీఆర్ దంపతులు గురువారం ఉదయం 5:22 ప్రవేశించనున్నారు. ప్రస్తుతం ఉన్న 2 భవనాలు, కొత్తగా నిర్మించిన సీఎం నివాసం, కార్యాలయం, సమావేశ మందిరం, ఈ 5 భవనాల సముదాయానికి ప్రగతి భవన్గా నామకరణం చేశారు. వివిధ వర్గాలతో సమాలోచనలు జరిపే సమావేశ మందిరానికి జనహిత అనే పేరు ఖరారు చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సుమారు 150కి పైగా గదులుంటాయి. బేగంపేటలోని 8 ఎకరాల స్థలంలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు. వీడియో కాన్ఫరెన్స్ కోసం ప్రత్యేకమైన సమావేశ మందిరం, సీఎంఓ అధికారుల కోసం ఛాంబర్లు, విజిటర్స్ కోసం ప్రత్యేక లాంజీలు, సీఎంతో విజిటర్స్ మాట్లాడేందుకు విశాలమైన హాల్, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు వారి కోసం గెస్ట్ రూమ్స్, కేంద్ర మంత్రులు, మంత్రులకు ప్రత్యేక లాంజీలు నిర్మించారు. పూర్తిగా వాస్తు నిర్మాణంతో సర్వాంగ సుందరంగా సకల హంగులతో కొత్త క్యాంపు కార్యాలయం నిర్మించారు. ఒకే సమయంలో 500 మంది అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమవడానికి పెద్ద మీటింగ్ హాల్ను నిర్మించారు. సీఎం కుటుంబ సభ్యులకు వినోదం కోసం అత్యాధునిక సాంకేతిక హంగులతో మినీ థియేటర్ కూడా నిర్మించారు. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల అధికారులతో సీఎం డైరెక్ట్గా సమీక్షా సమావేశాలు నిర్వహించడానికి విడిగా వీడియో కాన్ఫరెన్స్ హాల్ నిర్మించారు.